దేవర రిలీజ్ అవ్వగానే ఓపెనింగ్స్ 172 కోట్లు వచ్చాయి. ఇంత పెద్దగా ఓపెనింగ్స్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో తీసుకువస్తాడా అన్నారు. కట్ చేస్తే వారం తిరక్క ముందే 400 కోట్ల నుంచి 480 కోట్ల వరకు దేవర వసూళ్ల సునామీ తెచ్చాడు. కానీ మధ్యలో దేవర ఫ్లాప్ అయింది, పోయినట్టే. అలాంటి నెగిటివ్ ప్రచారాలు, కామెంట్లు, రివ్యూలు వినిపించాయి. ఇక్కడే పుష్ప 2 టీంకి కొంత కంగారు పెరిగింది. ఇక తమ పరిస్థితి ఏంటో అనుకున్నారు. అంతలోనే దేవర మీద వచ్చిన రూమర్లకు వసూళ్లతో కౌంటర్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఫైనల్ గా దేవర సునామీలో దూసుకుపోతుంది. దీంతో పుష్ప 2 టీంకి ధైర్యం వచ్చిందన్నారు. కానీ ధైర్యాన్ని మించిన భయం షురూ అయింది. రాజమౌళి లాంటి దర్శకుడు లేడు, కొండలు పిండి చేసేంత హెవీ బడ్జెట్ కాదు. అయినా దేవర 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్, 6 రోజుల్లో 400 కోట్లు, 7వ రోజు 480 కోట్ల మార్కుని దాటేసింది. ఇది కదా అసలు ఛాలెంజ్ అంటే. మరో 5 రోజుల్లో 1000 కోట్లలో ఈ సినిమా అడుగు పెడితే విడుదలైన 2 వారాల్లోపే 1000 వాలాగా మారిన మూవీగా హిస్టరీ క్రియేట్ అవుతుంది. మరి ఆ ఫీట్ని, ఆ రికార్డ్ని పుష్పరాజ్ టచ్ చేస్తాడా? అందుకే ధైర్యంలో అనుకోని భయం వెంటాడుతుందా? టేక్ ఎ లుక్. పుష్పరాజ్కు ఊపు వచ్చింది. దేవర దరువు చూసి పుష్ప టీం పండగ చేసుకుంటోంది. పుష్ప కూడా ఊరమాస్ యాక్షన్ డ్రామా కాబట్టి దేవర దూకుడు ఆడియన్స్ కి నచ్చితే పుష్ప 2 కూడా నచ్చినట్లే. అంతేకాదు హిట్ మూవీకి సీక్వెల్ కూడా కావడంతో పుష్ప 2 హిట్ ముందే కన్ఫర్మ్ అయింది. అంతవరకు బానే ఉంది. కానీ దేవర రికార్డులే పుష్పరాజుని భయపెడుతున్నాయి. ఎందుకంటే దేవరకు ఊహించని రెస్పాన్స్, ఊహించని రీతిలో బాక్సాఫీస్లో రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఓపెనింగ్సే 172 కోట్లు. ఆ రేంజ్లో పుష్ప 2కి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయినా కూడా డిసెంబర్లో భూల్ భులయ్యా 3 లాంటి మూవీలు పోటీ ఇవ్వడం, హాలీవుడ్ సినిమాలు ఇండియన్ మార్కెట్ మీద దాడి చేసే ఛాన్స్ ఉండడం ఒక ఎత్తైతే, ఈ మధ్య సీక్వెళ్లకు కాలం కలిసి రావట్లేదనే సెంటిమెంట్ భయం. ఇక ఈ కారణాలు ఎలా ఉన్నా పుష్ప 2 కూడా డిసెంబర్లో వచ్చి హిట్ అయిన దేవర రేంజ్లో 6 రోజుల్లో 400 కోట్లు రాబడుతుందా? అన్ని భాషల్లో యుఎస్ మార్కెట్ను కొల్లగొడుతుందా? 1000 కోట్ల వసూళ్లు ఈజీ అనుకున్న సలార్కే 750 కోట్ల దగ్గర బ్రేక్ పడింది. సో బాక్సాఫీసులో ఏదైనా జరగచ్చు. కాకపోతే దేవర మాస్ హిట్ అవ్వడం, పుష్పలానే ముందు నెగిటివ్ టాక్తో వచ్చి ఆ తర్వాత వసూళ్ల కిక్తో దూసుకెళ్లడం గొప్ప విషయమే. అలా థియేటర్స్ కి జనాలు క్యూ కట్టడం వల్ల పుష్ప 2 కోసం కూడా జనాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా మాస్ కి పుష్ప 2 ఎక్కే ఛాన్స్ కూడా ఉంది. ఓ రకంగా రెండో మ్యాచ్ ని ఫస్ట్ మ్యాచ్ హిట్ ప్రభావితం చేసినట్లు దేవర హిట్ పుష్ప 2కి ఊపు తెస్తోంది. ఎటొచ్చి దేవర మూవీ 1000 కోట్ల రికార్డే పుష్ప 2ని భయపెట్టేలా ఉంది. కారణం 7 రోజుల్లో 480 కోట్లు అంటే 14 రోజుల్లో దాదాపు 1000 కోట్ల వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే బాహుబలి 2, కల్కి, జవాన్, పఠాన్, దంగల్ ఇలా ఏ సినిమా కూడా 14 రోజుల్లో 1000 వాలా అనిపించుకుంది లేదు. అలా జరిగితే ఇది ఇండియన్ సినిమాలో మొదటి రికార్డ్ అవుతుంది. అలాంటి రికార్డులన్నీ దేవర సెట్ చేసి పెడితే పుష్ప 2తో బన్నీ వాటిని బ్రేక్ చేయడం కాదు, కనీసం రీచ్ చేయడం కూడా కష్టం అవుతుంది.